భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్లో అద్భుతంగా రాణించిన టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఏకంగా టాప్ 10 బ్యాట్స్మెన్ జాబితాలోకి దూసుకొచ్చి 8వ ర్యాంక్లో నిలిచాడు. ఈ క్రమంలో స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీని కూడా అధిగమించాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో ఆడకపోవడంతో విరాట్ 9వ స్థానానికి దిగజారాడు. ఇంగ్లాండ్ సిరీస్లో పలు కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 5 స్థానాలు ఎగవాకి 6వ ర్యాంక్లో నిలిచాడు. ఇంగ్లాండ్ సిరీస్లో రాణించడంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో జైస్వాల్ స్థానం మెరుగుదలకు దోహదపడింది. వరుసగా 2 డబుల్ సెంచరీలు బాదటంతో పాటు సిరీస్లో 700 కంటే ఎక్కువ పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో విరాట్ కోహ్లీ అన్ని టెస్టులకు దూరం అవడంతో ర్యాంక్ దిగజారింది. ఇక ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవలే 100వ టెస్ట్ మ్యాచ్ ఆడిన విలియమ్సన్ 859 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచాడు. జో రూట్ భారత్తో జరిగిన ఆఖరి టెస్ట్లో మొత్తం 110 పరుగులతో 84 పరుగులతో బాగా ఆడాడు. అది 824 రేటింగ్ పాయింట్లతో తన నంబర్ 2 స్థానాన్ని నిలబెట్టుకోవడంలో అతనికి సహాయపడింది. న్యూజిలాండ్ పర్యటనలో ఓపెనర్గా 2 టెస్టు మ్యాచ్ల్లోనూ విఫలమైన స్టీవ్ స్మిత్ 5వ స్థానానికి పడిపోయాడు. భారత్తో సిరీస్లో రాణించిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జో రూట్ 2వ ర్యాంక్లో నిలిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆడకపోయినప్పటికీ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజం 3వ స్థానం, కివీస్ బ్యాట్స్మెన్ డారెల్ మిచెల్ 4వ ర్యాంక్లో నిలిచారు.